చెల్లి శబానా వచ్చి చదువుతుంది. చదువు. మైక్ ఇవ్వండి. అందరు బైబిల్ పట్టుకోండి, చక్కగా బైబిల్ తీయండి, దాని మీద పెట్టుకోమ్మా. ఉంది కదా. రెండు వచనాలు చదువు. 18, 19. థియోతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్నిజ్వాలం వంటి కన్నులను అపరంజివి పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపడి క్రియలు మరి యొక్క వైనవని ఎరుగుదును. దేవుడు తన వాక్యంను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ఒక్క నిమిషం అందరు మనసులో చేయండి. ఈరోజు దేవుడు తన దాసుల ద్వారా మనందరితో మాట్లాడాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, వాక్యమైన మా యేసయ్య, ఈ ప్రశస్తమైన సమయమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామములో సహాయాన్ని నడిపింపును కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చదువుదాం రండి నా ప్రియమైన బిడ్డలారా. 18 వచనం చదువుతా చూడండి. తుయితేరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్నిజ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని నేను ఎరుగుదును అంటున్నాడు కదా. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఈ సంఘాల గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు నాకు ఎందుకు ఈ సంఘాల గురించి చెప్పమని ప్రేరేపణ ఇచ్చాడు అంటే, సంఘాల్లో మంచి ఉంది, సంఘాల్లో చెడు ఉంది. సంఘాల్లో ఏముంది? మంచి ఉంది, చెడు ఉంది. మారు మనసు పొందమని ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా: మంచి, చెడు, మార్పు. మంచి, చెడు, మార్పు అనేది ప్రతి వ్యక్తిలో కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ సంఘాల్లో కూడా మంచితనం ఉంది, చెడు ఉంది. మారమని అవకాశం ఇస్తున్నాడు. మారమని అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే జీవితం ఆశీర్వదింపబడింది. ఒకవేళ మార్పు చెందక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే చేసేదేమీ లేదు. కనుక ఈ సంఘాల్లో నేటి దినాల్లో ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో మన సంఘాలు మార్పు చెందే సంఘాలుగా ఉండాలి. మారు మనసు పొందే సంఘాలుగా, రక్షించబడి ప్రభు రాకడకు సిద్ధపడే ఒక వధువు సంఘముగా ఉండాలనేదే నా ఆశ, దేవుని యొక్క కృప. కనుక ఈ తుయితేరా సంఘము మనం చూసినట్లయితే క్రీస్తు శకం 606 నుండి 1520 వరకు మధ్యకాలము సంఘ పరిణామం చూస్తూ ఉన్నాం. నడుస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘానికి స్థాపకుడు ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. మీరు గుర్తుపెట్టుకోండి, పదే 7 సంఘాలు స్థాపించింది ఎవరు అంటే పౌలు గారే. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు స్థాపకుడు ఎవరు అంటే పౌలు గారే. మీరు గుర్తుపెట్టుకోండి. కనుక నా ప్రియమైన బిడ్డలు ఆలోచన చేస్తే, తుయితేరా సంఘము అనగా ఆచారములు అని అర్థం. తుయితేరా అంటే అర్థం ఏంటి? తుయితేరా అంటే అర్థం ఏంటి? ఆచారములు అని అర్థం. చూసారా, అక్కడ మీకు ఇమేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేటికి ఎలా అయితే మీకు ఇమేజ్ చూపిస్తున్నానో అదే విధంగా నేటికి కూడా ఉండిపోయింది. అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా, ప్రతి పదము కూడా అది రియల్గా ఉన్నది. రియల్గా ఆ ప్లేసులు ఉన్నాయి. నోవాహు వాడ కానీ, లేకపోతే నా ప్రియమైన మీరు ఏదైనా తోట కానీ, లేకపోతే ఇంక ఏమైనా సరే ప్రకటన గ్రంథంలో
చూపిస్తున్న 7 సంఘాలు మరి మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రియల్గా ఉన్నాయి. నేటికి కూడా ఇది ఎక్కడుంది అని అడిగితే వీటిని ఏ ప్రాంతం అంటారంటే మైనర్ ఆసియా అంటారు. టర్కీ దేశంలో ఉంది ఈ తుయితేరా సంఘం. ఎక్కడుందంటే నా ప్రియమైన బిడ్డలారా, టర్కీ దేశంలో ఉంది. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే గత వారం మనం వింటూ వచ్చాం, పెర్గము సంఘానికి ఈ తుయితేరా సంఘానికి ఎంత దూరము అంటే 50 మైళ్ళు దూరం ఉంటుంది. ఎంత దూరం ఉంటుందంటండి? 50 మైళ్ళు దూరం ఉంటుంది. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ సంఘానికి స్థాపించడానికి పౌలు గారు వెళ్ళటానికి అలా ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మీరు బాగా బైబిల్ కొంచెం చదివినట్లయితే, వాక్యం మీద పట్టున్నట్లయితే ఆటోమేటిక్ ఇప్పుడు మీ మధ్యలోకి ఒక వ్యక్తి రావాలి. ఒక వ్యక్తి మీ మధ్యలోకి వచ్చే ఉంటాడు. వచ్చి ఉంటారు కదా, ఆలోచన వచ్చే ఉండాలి కదా. నేను మీకు ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను, మీరు చెప్తారు, నాకు చెప్పగలరు తెలుసు. కనుక నా ప్రియులు ఆలోచన చేస్తే, ఈ తుయితేరా సంఘానికి, తుయితేరా పట్టణానికి పౌలు గారు ఎలా వెళ్ళాడు అంటే ఒక వ్యక్తి ద్వారా వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరు అక్క? చెప్పండి, దగ్గరికి వచ్చారేమో. ట్రైన్ ఆడే ఉంది, ఇంకా ఇంజిన్ స్టార్ట్ అయింది కానీ కదలతల. ఎస్ బాబన్నా, పెట్రోల్ పోసావు లేదా? పోసావు, తాగొచ్చావు, మంచిలు తాగావు. రైట్. ఏంటమ్మా పేరు? బర్నబా. ఇంకా చెప్పండి. సౌలు, ఇంకా తిమోతి, ఇంకా శిష్యులు పేర్లు పేతురు, యోహాను, ఇంకా మార్తమ్మ, మరియమ్మ. చెప్పండి ఇంకా. అంటే మీరు కాదండి, బైబిల్లో మరియమ్మలు మార్తమ్మలు. ఇంకా చెప్పండి. ఏమండి? ఈరియానా లూదియానా? ఈరియా అన్నట్టుంది కదా. వెరీ గుడ్, సంతోషం కదా. ఎవరంట? లూదియా. లూదియా ఏ పట్టణస్తురాలు? తుయితేరా పట్టణస్తురాలు. మీకు అక్కడ ఇమేజ్ కనిపిస్తుంది చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే. ఎవరు ఆ లూదియా అంటే? ఈమె తుయితేరా పట్టణస్తురాలు. ఈమె ఉదారంగు పొడినమ్ము తుయితేరా పట్టణస్తురాలైన లూదియా. చాలా దైవభక్తి కలిగిన స్త్రీ, చాలా భక్తిలో యథార్థముగా ఉన్న స్త్రీ ఈ లూదియా నా ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ పౌలు గారు ఒక చోట దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ప్రార్థన కూడిక అక్కడ జరుగుతూ ఉందని తెలుసుకొని ఈ లూదియా అనే దైవభక్తి కలిగిన లూదియా అనే ఉదారంగు పొడి నమ్మే స్త్రీ అక్కడికి వెళ్ళి కూర్చుందంట నా ప్రియమైన బిడ్డలు. చూద్దామా కార్యములు? చూడండి, అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి ఉండిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరు మాట్లాడుచున్నారంట? లూదియా కాదు, పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు. వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మంచివాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, నీకోసం ఆయన ఎంతగానో నిన్ను ప్రేమించాడని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని చాలా వివరముగా విపులముగా అక్కడున్న సమాజానికి బోధిస్తుంటే పౌలు గారు అక్కడికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసా? వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళింది. చాలామందికి ఒక వాడుకుండేది ఏంటో తెలుసా? ఎక్కడైతే జనం ఉంటారో అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలని ఆశపడతారు. అవునా కాదంటారా? చెప్పాలి నా ప్రియమైన బిడ్డలారా, అవునా కాదంటారా? ఎక్కడైతే జనం ఉంటారో అక్కడ బాగా వ్యాపారం కొనసాగిద్దామో, ఎక్కడైతే జనం కిక్కిరిసిపోతూ ఉంటారో అక్కడ ఏది పెట్టుకున్నది అమ్ముడు పోయిద్ది అనుకొని ఏ వ్యక్తికైనా సహజంగా అనిపిస్తూ ఉంటుంది. నా ప్రియులు ఆలోచన చేస్తూ ఉంటే, ఈ వ్యక్తి, ఈ యొక్క లూదియా ఒక పొడి నమ్మే ఒక స్త్రీ, అది ఉదారంగు పొడి నమ్మే ఒక స్త్రీ. గమనించినట్లయితే ఈ ఉదారంగుకు నా ప్రియమైన బిడ్డలు చాలా విలువ ఉంది. ఉదారంగు మీరు అక్కడ ఇమేజెస్ చూస్తున్నారు చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే బట్టలకు మరి రంగులు వేస్తూ ఉంటారు. అది కనుక నా ప్రియమైన బిడ్డలారా, మీరు చూస్తూ ఉన్నారు, దారం ఎప్పుడు కూడా తయారయ్యేది తెల్లగానే తయారయ్యేది. కానీ దానికి ఏం చేస్తారు చెప్పండి మీరు? రంగులు వేస్తారు. ఏరా ఏమండి నా ప్రియమైన బిడ్డలారా? మీరు పొట్టు చీరలు కట్టుకుంటారు,
పొట్టు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేస్తారా లేకపోతే ఎట్లా? చాలామంది మీరు చెప్పండి, పొట్టు చీర ఎంత ఉంటుంది? 1000 రూపాయలు. దండం పెడతా, కొనమాకండి అన్నమాకండి, మా పాస్టర్ గారు నాయకే చూస్తుంది కదండి. పొట్టు చీర పండగ కన్నా కొంటావా లేదన్నట్టు చూస్తున్నట్టున్నారు కదండి. పొట్టు చీర ఎంత ఉండేది? ప్రైజ్ ఎంత ఉంటుంది ఏమండి? ఒక 1000 రూపాయలు ఉండిద్దా? ఇప్పుడు అన్ని డూప్లికేట్లు అనుకోండి. సుమారు ఒక 1000-2000 వేసుకోండి. పొట్టు చీర అవునా కదా? అవునా కాదంటారు? పొట్టు చీర అనగానే పండగ గుర్తు వచ్చింది మీకు, నాకు తెలుసు కదండి. మా శబాన్ని ఎన్ని కొనిద్దో పొట్టు చీరలు మరి నాకు తెలియదు కదండి నా ప్రియమైన బిడ్డలారా. కనుక పొట్టి చీర ఎంత విలువ ఉంటుందో దానికంటే విలువైనది ఉదారంగు పొడి. పొట్టు కంటే, ఆ యొక్క పొట్టు కంటే విలువైనది ఏంటంటే ఉదారంగు పొడి. ఇది చాలా గొప్ప గొప్ప వాళ్ళు ధరించే వస్త్రాలకు వాడుతారు. ధనవంతులు వాడే పొడి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మొన్న కలెక్టర్ గారు వచ్చారు మా దగ్గరికి, ఎస్టీ కాలనీ కలెక్టర్ గారు వచ్చారు. ఓ డ్రెస్ వేసుకొచ్చారు. ఆ డ్రెస్ ఎట్టుందో తెలుసా? మురిగుడ్డులాగా ఉంది. ఆ డ్రెస్ కలెక్టర్ గారు వేసుకున్న డ్రెస్ ఎంత ఉందో ఎట్టుందో తెలుసా? మురిగుడ్డులాగా ఉంది. నేను కలెక్టర్ గారేనా అనుకున్నా. కానీ ఆ డ్రెస్ వాల్యూ ఎంతో తెలుసా? 5000 పైనే. మనము 300-400 పెడితే గగ్గాను. ఓ డ్రెస్ కొనుక్కోవడానికి 300-500 పెడితే గగ్గానం. ఆమె ధరించే వస్త్రం ఎంత విలువ తెలుసా? కానీ చూస్తానికి అట్లా ఉంది, కానీ దాని కాస్ట్ ఎంత? ఎట్లా అంటండి? 5000 పైనే. ప్రియులను ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఉదారంగు పొడి చాలా విలువైనది. ఈ పొడిని ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా చోట ఈమె తిరుగుతూ ఈ పొడిని అమ్ముతూ తన జీవనం కొనసాగుతున్న దినాల్లో ఒక ప్రాంతంలో నదీ తీరము దగ్గర పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే అక్కడ జనం కూర్చున్నారు. ఈ పొడి అమ్మేయచ్చు అనుకొని ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి కూర్చుంది ఈమె. అక్కడికి వెళ్ళి కూర్చుంటే నా ప్రియమైన బిడ్డలారా, పౌలు గారు ఎంతో భారంతో, విశ్వాసముతో, ఆసక్తితో దేవుని యొక్క కృపను బట్టి దైవజనుడు అక్కడ వాక్యం చెప్తా ఉంటే తన హృదయం ఏమైందో తెలుసా? తెరవబడింది. గట్టి చప్పలు కూడా దింపడదామా? హల్లెలూయా. లూదియా హృదయం తెరవబడింది. లూదియా మనసు తెరవబడింది. అయ్యో, నేనెంత పాపినా, నేనెంత ఘోరాతి ఘోరమైన వ్యక్తి స్థితిలో ఉన్నానా? నాలాంటి వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడా? నాలాంటి వ్యక్తి కోసం యేసు ప్రభువారు తన ప్రాణాన్నే దారిపోసాడా? నాలాంటి పాపి నన్ను ప్రేమించటం కోసం తన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడా? నా కోసం తన్నులు తిన్నాడా? నా కోసం గాయపరచబడ్డాడా? నా కోసం శ్రమలు పడ్డాడా? అయ్యో అనుకొని అక్కడే ఏం చేస్తుంది స్త్రీ పిల్లరా? పశ్చాత్తాపడుతూ ఉంది. పశ్చాత్తాపడుతుంది. అయ్యో దేవానికి వందనాలయ్యా, అయ్యా నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నువ్వెంత కృప కలిగిన దేవుడు ప్రభువా, నువ్వెంత దయగలిగిన దేవుడు అయ్యా. నేను ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాను, ఇష్టం వచ్చినట్టుగా జీవించాను, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాను. అయ్యో దేవా నీకు స్తోత్రం ప్రభువా అని ఈ లూదియా ఎప్పుడైతే దేవుని వాక్యము తన హృదయంలోనికి వచ్చిందో, దైవజనుడు చెప్తున్న మాట ఎప్పుడైతే తన హృదయంలోనికి ఆహ్వానించిందో నా ప్రియులారా, వెంటనే దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. వెంటనే దేవుడు తన హృదయాన్ని తెరిచి లూదియాను నా ప్రియమైన బిడ్డలారా ఒక గొప్ప ప్రయోజకురాలుగా దేవుడు ఆశీర్వదించాడు నా ప్రియులారా. ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా నా ప్రియులారా? చెప్పలేనంతగా ఆశీర్వదించాడు తెలుసా నా ప్రియులారా. అక్కడ మీరు చూడండి వాక్యాలు మీరు చూసినట్లయితే నా ప్రియమైన బిడ్డలారా, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చున్న ఈ లూదియా స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచు ఉండెను. ఆమె ఉదారంగు పొడి నమ్ము తుయితేరా పట్టణస్తురాలు. వెంటనే దైవజనుడు చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమైంది? ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక దైవజనుడు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది. ఎవరు చెప్పిన మాటలు అంటండి? దైవజనుడైన వారు పౌలు గారు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఎంత ఆశీర్వాదం అండి! దైవజనుడు చెప్పిన మాట
తూచా తప్పకుండా ఆమె వింది, ఏది కూడా పోగొట్టుకోవాలి, ఏది కూడా వెనకేసుకోవాలా. వాళ్ళు చెప్తా ఉంటారులేండి అని అనుకోవాలా, వాళ్ళు చెప్తా ఉంటారులే అని అనుకోవాలి. నా ప్రియదేని బిళ్ళరా, ఆమె నా ప్రియురా ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యముంచిందో ఆమె హృదయం ఏమైందంటండి, తెరవబడింది. కనుక నా పిల్లలు, ఈరోజు చాలామంది వాక్యాన్ని వింటాం కానీ వాక్యానుసారంగా మనం జీవించం. ఈ చెవితో వింటాం, మళ్ళా ఎటు పోయిద్దో తెలియదు. ఈ చెవితో వింటాం, ఈ చెవిలో నుంచి వదిలిపెడతా ఉంటాం. కానీ నా ప్రియులరా, ఆలోచన చేయండి. కానీ ఈ చెవిలో వింటాం, ఎవరైనా మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడితే మాత్రం ఇక్కడికి ఎక్కిద్ది, ఎందుకనో కానీ. నా మాట మీకు అర్థమైందా? ఈ చెవిలో వింటాం వాక్యం, అయితే మందిరాలకు వచ్చి ఈ చెవిలో వాక్యం వింటాం, ఈ చెవిలో వదిలిపెట్టేస్తాం. కానీ ఎవరైనా నిన్ను కానీ నన్ను కానీ ఎవరైనా మనల్ని అంటే మాత్రం ఎందుకని ఎక్కడికి ఎక్కిద్ది? ఎందుకని ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి ఏమైనా తేడా, ఏమైనా దారి ఏమైనా వేసారా? ఏమన్నా రోడ్డు ఏమైనా వేసారా? ప్రత్యేకమైన ఏమన్నా హైవే ఏమైనా వేసాడా చంద్రబాబు గారు? ఏమండి నా ప్రియదేని బిళ్ళరా, ఆలోచన చేయండి. కానీ ఏందో మరి అది నైజం కదా, నైజం అట్లా వెళ్ళిపోతుండదు, అది కామన్ అయిపోతుంది కదా. కానీ వాక్యం మాత్రం పోయిన వారం ఏం చెప్పామంటే మాత్రం తెలీదు. పోయిన వారం కూర ఏంటంటే మాత్రం దాంట్లో మాత్రం సమస్యలేనే లేదు. మీరే తినండి, మీరే చెప్పండి, హల్లెలూయా కదా. కానీ ఈ లూదియా అయితే ఎప్పుడైతే దేవుని మాట ఎప్పుడైతే తన హృదయంలోనికి వచ్చిందో, దేవుని వాక్యం ఎప్పుడైతే లూదియా గారు దేవుని వాక్యం విన్నారో, వెంటనే తన హృదయం ఏమైందంట, తెరవబడింది. తెరవబడటమే కాదు నా ప్రియదేని బిడ్డరా, తను ఏమైందో తెలుసా, తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి రక్షణ పొందింది. హల్లెలూయా. తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి, ఉదారంగుపుడి నమ్మే స్త్రీ తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి రక్షణ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట ఒక్క మాట తన జీవితాన్ని మార్చేసిందండి. వెనకటి రోజుల్లో ఒక సామెత ఉంది, చాలామంది చెప్తా ఉంటారు, మళ్ళీ నేను చెప్తా ఉన్నా. అదేంటంటే, ఒక ఆమె పెద్ద ఆమె పిలిచిందంట, మా అనసూయ, మా శారమ్మ గారు తల్లిగారు లాంటిది. నా కాలు బాగాలేదయ్యా, నా కాలు బాగాలేదు, నేను నడవలేను. ఆ ఆయనతో అంటుందంట, ఉదాహరణకి మీ అందరికీ అర్థం అవ్వాలని. ఆయన గారి పేరేంటమ్మా, వెంకటేశ్వర్లు. ఆయనతో అందంట, అయ్యా పాస్టర్ గారు పద్దాకులు మన ఇంటికి వస్తున్నాడు, ప్రార్థనకి రా, మీటింగ్ రా అంటున్నాడు. ఏదో మీటింగ్లు పెట్టుకున్నాడంట 3 రోజులంట. కనుక 2 రోజులు నీకు కుదరలేదుగా, చివరి రోజు భోజనాలన్నా పెడతారు కానీ 3 ముక్కలు ఇంటిరా పో. ఏమన్నా మా శారమ్మ గారు ఏమన్నా ఆయనతో, 3 ముక్కలు ఇంటిరా అందా. పాప మందిరానికి రాడు మనోడు, మందిరానికి రాడు. మందిరం అంటే ఇష్టం ఉండదు, ఏం లేదు. భార్య మీద ఏంటంట, భార్య పోరు తట్టుకోలేక, ఇంక చెప్పాలంటే ఏంటంట, భార్య పోరు తట్టుకోలేక, మా యొక్క శారమ్మ గారి పోరు తట్టుకోలేక ఎట్టగట్ట మందిరానికి వచ్చాడు. ఈ లోపల ఆయన చూసి, పాస్టర్ గారు అంట, వచ్చావా అన్నాడంట. తర్వాత ఏమంది అలావిడ, చెప్పలేమంది అలావిడ, 3 ముక్కలు ఇన్ రమ్మంది కదా, వచ్చావా అని అన్నాడు. తర్వాత కూర్చున్నావా అన్నాడంట పాస్టర్ గారు. కూర్చున్నాడు. వెళ్ళిపోతున్నావా అన్నాడంట. ఎవరు? 3 ముక్కలు విన్నాడు, అయిపోయింది. అలా ఆవిడ ఏం చెప్పింది, శారమ్మ గారు ఏం చెప్పింది, 3 ముక్కలు వినమంది. ఆ 3 ముక్కలు విన్నాడు. విని ఇంటికి వస్తూ ఉంటే, రాత్రిపూట పొద్దుపోయింది కదండి మీటింగ్ అంటే, పొద్దుపోతుంటే సమయంలో నా ప్రియదేని బిళ్ళరా, ఆ ఇంటికి బాగా చీకటిగా ఉండిపోయిందంట. మళ్ళీ మా ఆవిడ అడిగిద్ది, ఇంటికి వెళ్ళినాక ఒకసారి గుర్తు చేసుకుందాం అనుకొని మా దారిలోనే గుర్తు చేసుకున్నాడంట. దారిలోనే ఏం చేసుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటూ ఒకసారి పెద్దగా అరుతున్నాడంట. ఎందుకంటే లేకపోతే గయ్యాలి భార్య, ఆ పోరు తట్టుకోలేము, ఆ బాధ తట్టుకోలేము. ఏం వాక్యం విని ఏం 3 ముక్కలు విన్నాడో చెప్పబోతే మళ్ళీ తట్టుకోలేము అనుకొని ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకొని పాస్టర్ గారు ఏం చెప్పాడో చెప్పాలి కనుక నా భార్య అడిగితే ఏం చెప్పాలంటే, వచ్చావా అన్నాడు. ఈ లోపల నా ప్రియదేని బిడ్డరా, ఆ ఇంటికి దొంగలు పడ్డారంట. ఆ ఇంట్లో పెద్దది గది దొంగలు వచ్చారంట. దొంగలు పెద్ద ముఠాలాగా ఒక 5-6 వచ్చి దొంగతనం చేయటానికి పెద్ద ఇల్లు, పెద్ద బంగ్లా, అదంతా ఖాళీగా ప్లేస్ ఉండిద్దంట. ఈ లోపల మనోడు దారిలో వెళ్తూ ఉంటుంటే కదులుతూ ఉన్నాయంట. ఏదో సరే ఏదో అనుకున్నాడంట. ఏం చెప్పాలి మా ఆవిడికి, ఒకటి పాస్టర్ గారు ఏమన్నాడు,
వచ్చావా అన్నాడంట. సరే ఇదే మాట పలుకుతూ ఉంటే గట్టి, ఉరే ఈడేంట్రా నాయన, మనం వచ్చిన సంగతి ఈడికేట తెలుసు, దొంగలు అనుకోవటం, ఈ దొంగలు అనుకోవటం, మనం వచ్చిన సంగతి, మనం ఈ రీతిగా దొంగతనం చేయడానికి వచ్చిన సంగతి ఈడికేట తెలుసు నాయన అనుకుని వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు చంపేయటానికి, వాళ్ళు ఇంకా పరారు చేయటానికి, చంపేయటానికి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వీడు వచ్చావనంగానే కొంచెంసేపు అట్టాగా చూస్తున్నారు. అదే వీడు చూస్తని చూసేటట్టున్నాడు, అబ్బాయి అందరు కూర్చుని అనుకున్నారు, దొంగలు అందరూ కూర్చున్నారు. కూర్చుంటే ఈయనేమన్నాడు, కూర్చున్నావా అన్నాడంట. ఏమన్నాడు, కూర్చున్నావా అన్నాడంట. సరే నా ప్రీతి, ఒరే వీడు మళ్ళీ చూస్తానే ఉన్నాడు, వీడు మామూలుడు కాదు, మనం వచ్చిన సంగతి వీడికి తెలుసు, కూర్చున్న సంగతి వీడికి తెలుసు, కానీ వీడు మామూలుడు కాదని వీళ్ళు ఏం చేస్తాను, మెల్లిగా ఎట్టగొడ జారుకున్నారు. అబ్బాయి ఇక్కడ ప్లేస్ మంచిది కాదు, ఇక్కడ దొంగతనం చేయటానికి మంచిది కాదు అనుకున్న దొంగలు ఏమనుకున్నారు, వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతున్నావా అన్నాడంట. ఓరే నాయనా అనుకొని ఇంకా చూడండి, వాళ్ళు పరుగో పరిగెత్తా ఉంటే నా ప్రియదేని అప్పుడు తెలిసింది, నా ప్రియదేని బిడ్డరా వాళ్ళు దొంగలని. వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ, ఏందంటే సప్పుడు వచ్చింది, ఏందంటే మోతలు వచ్చిందంటే, యావే పాస్టర్ గారు చెప్పినట్టు నిజంగా 3 ముక్కలింటేనే మార్పు వచ్చిందే అనంటే. ఏం విన్నావంటే, మన ఇంటికి దొంగలు పడ్డారే, భయంకరంగా దొంగలు వచ్చి మన ఇంటికి కన్నం వేయటానికి, దొంగతనం చేయడానికి వస్తే 3 ముక్కలింటే ఆ దొంగలే పారిపోయారు. ఏం విన్నావంటే, వచ్చావా అన్నాడు, విన్నాడు పాస్టర్ గారు అన్నాడు. కూర్చున్నావా అన్నాడు, వెళ్ళిపోయావంటే 3 ముక్కలింటేనే తన జీవితం ఏమైందంటే, ఇంటికి దొంగలు పడకుండా, ఇంటికి కన్నం పడకుండా, ఇంటికి దుష్టుడు రాకుండా ఏమైందంటండి, పారిపోయింది కదా. అదే దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం. దేవుని మందిరంలో ఉంటే మనకి ఇంకా ఆనందం. దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంటే, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం యోహాను సువార్త 1:1 చూడండి, ఆదియందు వాక్యము దేవుడై ఉన్నాడు. ఉన్నాడా లేడా? వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య సంచరిస్తుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియదేని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ లూదియా దేవుని వాక్యం ఎప్పుడైతే విందో తన హృదయము తెరవబడింది, వెంటనే తను రక్షించబడింది. ఇంకొక విషయం తెలుసా, తను రక్షించబడటమే కాదు, తన కుటుంబాన్ని కూడా ఏం చేసుకుందంట, రక్షించుకుంది. రోజు చెల్లి ఫోన్ చేసింది, నిన్న మొన్న చేసింది నా ప్రియులరా, మన కాలనీలోనే పేరు చెప్పను కానీ ఓ చెల్లి ఫోన్ చేసి అన్న మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారా అంది. ఏమని చేయమంటారు ఏంటంటే, అన్న మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా కుటుంబంలో వాళ్ళు అందరు రక్షించబడాలని ప్రార్థన చేయండి అంది. ఇంత తొందర ఏముంది, ఇంత బాప్టిజం తీసుకోవాలని తొందర ఏముంది, వాళ్ళు నిదానంగా తీసుకుంటారులే నేను అన్న. ఊరికి అనేసరికి నిదానంగా ఏంటన్నా, ప్రభు రాకడ దగ్గరికి వస్తుంది, ప్రభు రాకలు సమీపంగా ఉన్నాయి, ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు. ఈరోజు మనం పరిణామాలు చూస్తూ ఉన్నాం, లోకంలో మనం చూస్తున్నాం, దేవుని రాకడ సూచనలు ఇవన్నీ కనిపించట్లేదా? నాకు ఆ అమ్మాయి చెప్తా ఉంది, నేను ఆశ్చర్యపోయా. నాకు ఆ చెల్లి చెప్తా ఉంది. నిజంగా విశ్వాసులు ఆలోచించే నా ప్రియదేని బిడ్డలారా, వాళ్ళ తల్లి తండ్రి రక్షణ కోసం ఏం కోరుకుంటుంది? ప్రార్థన చేయమని కోరుకుంటుంది నా పిల్లరా. నిజమే కదా. మనం రక్షించబడి మన కుటుంబం రక్షించబడకపోతే ఏమవుతుందండి? నువ్వు మందిరానికి వస్తున్నావు రక్షించబడి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు రక్షించబడకుండా వాళ్ళ నరకంలో యాతన పడుతూ ఉంటే అది నీకు ఇష్టమా? అది నీకు ఆనందమా? నీకు అది సంతోషమా? కాదు కదా. లూదియా ఏమైతే నిర్ణయం తీసుకుని తెలుసా, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం వెనకపడిపోవటానికి వీల్లేదు, నా కుటుంబం వెనకపడిపోవటానికి వీల్లేదు. నేను ఏ రీతిగా అయితే రక్షించబడ్డానో నా కుటుంబం కూడా రక్షించబడాలి, నా కుటుంబస్తులు కూడా బాప్టిజం తీసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి, పాత రోత జీవితాలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి నా కుటుంబం అంతా అని ఒక బలమైన తీర్మానం, అని ఒక బలమైన నిర్ణయం లూదియా గారు తీసుకోవటం ద్వారా లూదియా కుటుంబం ఏమైంది తెలుసా, రక్షించబడింది. తెలుసా నా ప్రియదేని బిడ్డలారా, ఇంకొక విషయం తెలుసా, కింద వచనాలు మీరు చూడండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను, ఆమె ఉదారంగు పొడి నమ్ముతూ తేరు పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచును. అయితే నా ప్రియ అక్కడ వాక్యం చూడండి. అప్పుడు ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఆ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటే చూద్దాం. కింద వచనాలు కూడా చూడండి. 14 వచనం చూడండి.
చూడండి నా ప్రియమైన బిడ్డలారా, 15 వచ్చిన చదువమ్మా, 15 వచ్చిన చదువు. ఆమెయు ఆమె ఇంటి వారును, ఏంటంటే 16, 15 అపోస్తుల కార్యాల గ్రంథం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని ఎంచితే ఏమంటుందంటండి? ఏమంటుంది? దైవజనుడితో అంటుంది, అయ్యా దైవజనుడా, ఆమె అంటుంది బాప్టిజం పొందినప్పుడు ఆమె నేనును నా ప్రభువునందు విశ్వాసము గలదాన్నైతే, ప్రభువునందు విశ్వాసము గలదాన్నైతే మీరు ఎంచితే, ఏమంటుందంటండి? విశ్వాసం గలదాన్నని ఎంచితే, విశ్వాసం గలదాన్నని ఎంచితే నా ఇంటికి రండి. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప మాట కదండి, కదా? విశ్వాసము గలదాన్నని ఎంచితే నా ఇంటికి రండి అని దైవజనులతో మాట్లాడుతున్న ప్రియమైన బిడ్డలారా. తన విశ్వాసాన్ని చూసిన దైవజనులు వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో బస చేసి వారి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన సందర్భం చూస్తూ ఉన్నాం. లూదియా ఒక్కసారి వాక్యం వింది, లూదియా ఒక్కసారి దేవుని మాటను వింది. వెంటనే ఏం చేసింది నా పిల్లరా? తన మారు మనసు పొందింది, రక్షించబడి. ఈరోజు మనం ఎన్నిసార్లు వాక్యాలు వింటున్నాం, ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం, ఈరోజు మన ప్రసంగాలు పుస్తకాలు ఎన్ని మన చేతిలో ఉన్నాయి. కానీ మార్పు అనేది మాత్రం ఆలోచిస్తున్నాం. రక్షణ అనేది, బాప్టిజం అనే దానికి వెనకడుగు వేస్తూ ఉన్నాం. లూదియా ఆవంటుంది, దైవజనుడితో అంటుంది, అయ్యా నేను విశ్వాసం గలదాన్నైతే, ప్రభువునందు విశ్వాసము గలదాన్నైతే మీరు నా ఇంటికి రండి, మీరు మా ఇంటికి రండి అని వేడుకుంటుందంట నా ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఆ బాధ ఏడుంది? పాస్టర్ గారులే మీ ఇంటికి ఎన్నిసార్లు వస్తున్నారు కదా? ఆ రోజుల్లో పాస్టర్ గారు రావాలంటే సంవత్సరాలు ఎదురు చూడాలి. అవునా కాదండి? అవునా కాదంటారా? ఆ రోజుల్లో పాస్టర్ గారి ఇంటికి రావాలంటే సంవత్సరాలు వెయిట్ చేయాలండి. ఈరోజు ఆ బాధ లేదు. దైవజనుడు ఎప్పుడు వస్తానే ఉన్నాడు మీ ఇంటికి కదా? ఆలోచించేయండి ప్రియులరా. ఈ లూదియా ద్వారా ఏమైందో తెలుసా? తుయితేరా పట్టణస్థులైన లూదియా ఎప్పుడైతే మార్పు చెంది తన కుటుంబం రక్షించుకుందో, దైవజనుడు చెప్తుంది, అయ్యా నేను విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి రండి అన్నప్పుడు పౌలు గారు తుయితేరా పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు. గట్టి చెప్పలు కొడదాం ఒకసారి, హల్లెలూయా. ఈ చరిత్ర అంతా అదే. ఈ తుయితేరా పట్టణం, తుయితేరా సంఘం చరిత్ర అంతా అదే. ఎవరి ద్వారా సంఘం స్థాపించబడింది, ఎవరి ద్వారా మందిరం స్థాపించబడిందో తెలుసా? ఈ లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ ద్వారా స్థాపించబడింది. దైవభక్తి కలిగిన లూదియా అనే ఈ విశ్వాసి అయిన స్త్రీ ద్వారా ఆ తుయితేరా పట్టణంలో సంఘము పునాదులు వేయబడ్డాయి. సంఘము పునాదులతో ప్రారంభించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ తుయితేరా పట్టణం నా పిల్లరా అలాగా దేవుని వాక్యము అలాగే దేవుని వాక్యము పరిచయమై దేవునిలోనికి అనేక మంది వస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఈ తుయితేరా సంఘాన్ని, తుయితేరా పట్టణాన్ని ఏమంటారు చెప్పాను ఇందాక? అతిసార్ అంటారు. అతిసార్ అంటే అర్థం ఏంటో తెలుసా? అతిసార్ అంటే అర్థం ఏంటో తెలుసా నా ప్రియమైన బిడ్డలారా? సోది. ఏంటిది? సోది. ఏంటిదంట నా ప్రియ? మీరు చూసారు పిక్చర్ కదా? మీలో ఎంతమందికి సోది తెలుసు? టింగ్ 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 టింగ్. ఇంటికి రాలేదా? చూపించుకోలేదా? చెప్పించుకోలేదా? టింగ్ 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 అంటారు కదా, రైట్. ఆ ప్రాంతంలో తుయితేరా పట్టణంలో ఎక్కువ సోది చెప్పేవాళ్ళు, శిలక జోస్యం చెప్పేవాళ్ళు. జరగబోయేది చెప్తామమ్మా, జరిగేది చెప్తామమ్మా. భలే చెబుతున్నారండి. మీ ఆయన కొట్టేది చెప్తామమ్మా, మీ ఆవిడ చీపురి కట్ట తీసుకొని కొట్టేది చెబుతామమ్మా, జరగబోయేది చెప్తామమ్మా అని సోది చెప్తా ఉంటాడు. మీకు ఒక విషయం తెలిసి ఇట్లా ఎక్కడే తెలియట్లే, ఇక్కడే మీరు సత్యాన్ని మీరు అర్థం చేసుకోవట్లా. సోది చెప్తుంటే ఎవరైనా మాట్లాడుతుంటే, సపోజ్ ఇప్పుడు యేసుబాబు ఉన్నాడు, రే సోది మాటలు 14 చెప్పమాగరు అంటా ఉంటాం. ఏమంటాం? సోది మాటలు 14 చెప్పమాగంటాం. అదే సోదోడు చెప్తే భలే చెబుతున్నారండి
కానీ ఈ లాజిక్ ఎందుకు అర్థం చేసుకోవట్లే చాలామంది. సోది మాటలైతే ఎవరన్నా మాట్లాడుతుంటే ఎవరో నేను ఏంటనుకున్నా సోది కాబట్టి చెప్పమాక అంటూ ఉంటారు కదండి. కానీ అది సోదరుడు చెప్తే, అమ్మా నీకు ఇది రాకెట్ ఉందమ్మా, ఇక్కడ తిరిగిందమ్మా, మీకు అటు నుంచి డబ్బులు వస్తాయమ్మా, ఇటు నుంచి డబ్బులు వస్తాయమ్మా, ఇటు వాళ్ళు బంధువులు ఉన్నారమ్మా, నీకు 2 పిల్లలమ్మా అని నిజంగా చెప్పింది 2 పిల్లలు నాకు 2 అట్ట అనగానే ఇంకా వీళ్ళు ఇంకా చూడండి గమనించి అడిగితే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి అనగానే ఆ మొలక చెట్టు ఎక్కిస్తా ఉండేది. ఎంపటినే మొలక చెట్లు ఎవరి దగ్గర ఉన్నాయమ్మా తెలియదులే, కానీ మొలక చెట్టు ఎక్కిస్తా ఉండేది. ఇంకా ఏమన్నా నా ప్రియమైన వీళ్ళారా, ఆలోచించేయండి, నా మాట వినండి, స్పష్టంగా చెప్తున్నాను నా పిల్లరా. ఒకటి చేతిలో చేయి పెడితే మన భవిష్యత్తు మారదు. ఒకడెవరో చేయి చూసి చిలక చూచి అని చెప్తే మన భవిష్యత్తు మారదు. మన చేతులు ఎవరి చేతిలో పెట్టాలి, మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి, మన భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తను దేవుని చేతిలో పెట్టాలి. గట్టి చెప్పకూడదు. ఒకసారి నా చిన్న వయసులో 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న సమయాల్లో హై స్కూల్లోకి వెళుతున్న సందర్భాల్లో శంకర్ మాస్టర్ అని మీలో ఎంతమంది తెలుసు? ఐడియా ఉందా? ప్రైవేట్ శంకర్ మాస్టర్ తెలుసా? అతని దగ్గర నేను ప్రైవేట్కి వెళ్ళేవాడిని. శంకర్ మాస్టర్ దగ్గర ప్రైవేట్కి వెళ్ళేవాడిని. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. లింకన్, నా పేరు అబ్రమే కాదు లింకన్ అంటారు. లింకన్ అంటూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. మాస్టర్ ఏంటండి అంట. ఆ ఇంట్లో ఏ పని చేయాలన్నా, ఊడవాలన్నా నేనే, కూరగాయలు తేవాలన్నా నేనే, సరుకులు తేవాలన్నా నేనే, నిమ్మకాయలు తేవాలన్నా నేనే, కుంకుమ తేవాలన్నా నేనే, అన్నిట్లో నేనే ఉండేవాడిని. అందుకే బాగా నన్ను ఇష్టపడతా ఉంటాడు. లింకన్ అంటూ ఉంటాడు. ఓ రోజు ప్రత్యేకంగా పిలిచి బయట ఉంటే ఆడో, ఒరే లింకన్ కొని పిలవండిరా అన్నాడు. వాడిని పిలవంటారు లింకన్ కొని అన్నాడు. పరే మాస్టర్ గారు పిలుస్తారు పారా అనగానే వెళ్ళి పరుగు నాకు చిన్నపిల్లలం కదండి, 8th క్లాస్ 7th క్లాస్ అంటే మీరు చూడండి ఇక ఎంత జంపులు వేసుకుంటావు. మాస్టర్ గారు ఎందుకు పిలుస్తున్నాడో, ఏమన్నా అట్లే ఎత్తాడేమో, టిఫిన్ ఎత్తాడేమో అండి ఆలోచనలు. అలాగే నా పిలుస్తున్నాడేమో అని గొప్ప పరుగుని వెళ్తూ ఉంటే, ఒరే నీకు ఒక ఉపాయం చూస్తా కానీ పలానా చోట పలానా ఊరిలో పలానా ప్రాంతంలో ఇదిగో ఆయన చూశాడంటే నీ భవిష్యత్తు మారిపోయింది పో అన్నాడు. ఏం చూశాడంటే అంటే అరే ఆడ చూస్తాడరా పలానా చోట పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా చూపించుకోవచ్చురా అన్నాడు. నాకు ఇంక మనసులో అదే పట్టింది. ఎందుకంటే ఎగ్జామ్స్లో మార్కులు రాట్లా, 0 వస్తున్నాయి, ఇంట్లోనేమో అమ్మ నాన్న కొడుతున్నారు, ఇంట్లోనేమో పరిస్థితులు బాగాల, ఇదేదో బాగుంది, ఆయన చేయి చూపించుకుంటే చాలంటే, ఆయన దగ్గరికి వెళ్తే చాలంటే ఏ ఊరో గుర్తులేదండి నాకు, బాగా చాలా అవుతుంది కదా. అయితే ఇది వాస్తవం. అయితే మాకు అప్పుడు వాటలు ఉండేది. దావీదు వాటలు అంటే ఫేమస్, మా నాన్న పేరు దావీదు వాటలు అంటే ఆ పల్లెలో బాగా ఫేమస్ అనమాట. పెద్ద వాటలు చాలా మా అమ్మ కష్టపడుతూ ఉండేది. అయితే ఇది మా అమ్మ తెలియదు, మా నాన్న తెలియదు ఇప్పుడు వరకు కూడా. అయితే నా ప్రీతి మా నాన్న తెలియకుండా ఆ గల్లా పెట్టిలో కొంచెం డబ్బులు జేబులు వేసుకున్నా. అటు వెళ్ళాడు టీ ఎత్తానికి, ఇడ్లీలు ఎత్తానికి వెళ్ళాడు. ఆ గల్లా పెట్టిలో కొంత డబ్బులు ఏం చేసాం మనం, జేబులు వేసుకొని వెళ్దాంలేని అనుకొని సిద్ధపడుతూ ఉన్నాం. మాకు డొక్కు టీవీ ఉంది అప్పుడులో. ఏముంది? మాకు డొక్కు టీవీ ఉంది. అప్పుడు టీవీ ఆన్ చేసుకుంటే టైం ఉందిలే కొంచెం వెళ్దాం, పలానా ఏదో ఊరు చెప్పాడు, చాలా దూరం, గంట ప్రయాణం. ఆడికి వెళ్ళి చూపించుకుంటే అడ్రస్ ఇచ్చాడు, పేరు రాసాడు, అన్నీ ఇస్తాంటే గమనించినడితే ఒక ఆమె చినిగిపోయిన బట్టలు వేసుకుని చిమ్మిరి బట్టలు ఎట్ట తిరుగుతుంది. ఏంది అని చూస్తున్నా నేను, ఏంది ఎట్ట చూస్తున్నా నాకు అర్థం కావట్లా. బాగా డ్యాన్స్ చేస్తుంది, చింపుకుంటుంది, కొడుకుంటుంది, అంటుంది, ఏం చేస్తుంది. ఆ టీవీయోడు అన్నాడు, ఏమే పలానా చోటకి వెళ్ళి ఇట్ట పిచ్చి దాన్ని అయిపోయింది, పలానా చోటకి వెళ్ళి ఇట్ట చూపించుకొని పిచ్చిది అయిపోయిందని. అమ్మో దండం తల్లి నీకు, ఏమన్నా నీకో దండం, ఈ యొక్క జాతకానికో దండం, చేతికో దండం అనుకొని చింపేసి ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఏ రోజు కూడా వెళ్ళిన జాతకాలు లేవండి. కొన్నిసార్లు మనం తీసుకున్న గోతులో మనమే పడతాం. ఎవరి దగ్గరో మనం చేయి చూపిస్తే, ఎవరో దగ్గరికి వెళ్ళి మన జాతకం మనం చూపించుకుంటే మన భవిష్యత్తు మారదు. వాడు అంటాడు, పైకి అంటాడు, నీకు 2 పిల్లలు అనగా, అవునండి నాకు 2 పిల్లలు అంటావు, నువ్వు తలకాయ ఊపుతావు. మీ ఆయన తాగుతాడు కదా అనగానే, సాధారణంగా ఎవరైనా తాగుతారు కాబట్టి అంటూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలియదు. వాడు ఒకటి నిజం చెప్పగానే, అవునండి అసలు భలే చెప్పాడండి ఆయన అంటూ ఉంటారు. ఒరే నాయనా, అమ్మా వినండి, ప్రియ సహోదరి సహోదరులారా వినండి, మన చేతులు ఎవరి చేతుల్లో పెడితే భవిష్యత్తు మారదు, కుటుంబం మారదు, అలాగే ఉండిపోతుంది. కానీ మనలను సృష్టించిన దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టాలి.
మనలను కలుగు చేసిన దేవుని దగ్గర మన జీవితాన్ని పెడితే మన భవిష్యత్ మారుతుంది, మన కుటుంబ వ్యవస్థ మారుతుంది, మన కుటుంబ నడవడే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరి చేతిలో పెడితే మారదు నా పిల్లలు ఆలోచించేయండి. ప్రియ చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు, ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది ఇది విడిచిపెడతలా. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈనాటికి కూడా చాలామంది విడిచిపెడతలేరు ఈరోజు. అవునా కాదంటారండి? వాస్తవాన్ని చెప్పేది అబద్ధమా? అవండి చెప్పేది నిజమా కాదా? నిజమే. ఈనాటి కూడా దేవుని బిడ్డలు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న బిడ్డలందరూ కూడా ఈరోజు మార్పు చెందట్లా. ఓ రోజు ఎస్టీ కాలనీ వెళ్ళా, చక్కగా మందిరంలో పరిచయం చేసింది, బాప్టిస్ట్ నేనే ఇచ్చా, మంచి సేవ చేసింది. ఓ చిన్న పాక కట్టుకుంటూ ఇల్లు కూడా కట్టుకుంటూ నేనే వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పెద్ద బొమ్మ అని పెట్టారు. పెడితే నేను పిలిచి అన్న, అక్క భలే బొమ్మ పెట్టారు, భలే ఉంది అన్న. పాస్టర్ గారు అంటుంది, అక్క ఆ బొమ్మ తీసేసి నీ బొమ్మ పెట్టుకో అక్క. నేను అన్న నిజంగా మొహమాటం లేకుండా అన్న, అక్క ఆ బొమ్మ ఎందుకు అక్క, నీ బొమ్మ పెట్టు అక్క అన్న. ఎందుకంటే నువ్వంటేనే భయపడుతున్నాడు మీ ఆయన, నువ్వంటేనే కాలనీలు అందరూ భయపడుతున్నారు, నువ్వంటేనే తడపడుతున్నారు అందరు, కాబట్టి ఆ బొమ్మ కాదక్క నీ బొమ్మే. ఏ బొమ్మ పెట్టాలి? నీ బొమ్మే పెట్టు. ఇక ఆ దెబ్బగా బొమ్మ తీసింది, ఈనాటికి పెట్టలేదండి. స్తోత్రం, దేవుని స్తోత్రాలు. ఆ బొమ్మ వద్దనుకుందో, మరి ఆ బొమ్మ వద్దనుకుందో, ఏమొద్దనుకుందో కానీ నాకైతే తెలియదు. కానీ చెప్పాల్సిన ధర్మంలో చెప్పినప్పుడు తన వైఖరి మార్చుకుంది. ఈరోజు క్రైస్తవులు అయిన మనము, దేవుని బిడలమైన మనము, నా ప్రియదేని బిడ్డలారా, కొన్ని ప్రవర్తనలు మార్చుకోవాలి. కొన్ని విధానమైన విషయాలు మనం సరిదీసుకోవాలి. క్రైస్తవులైన మనకు తగదు ఈ జాతకాలని, పూజలని, లేకపోతే నా చిలక జోస్యాలని, ఈ సోది అని మనకు తగేది కాదండి. ఇది మనకు తగేది కాదు, ఇది మనకు ఆశీర్వాదకరమైనది కాదు. మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను. బ్రతుకు మార్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. బ్రతుకు మార్చేది ఏంటంటే దేవుని వాక్యమే. లూదియా జీవితాన్ని మార్చింది ఏంటి? లూదియా మనసును మార్చింది ఏంటి? లూదియా హృదయాన్ని మార్చింది ఏంటి? దేవుని వాక్యం కాదా? ఈ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు కాదా? గొప్ప వాళ్ళు మార్పు చెందారండి. నరభాక్షకులు మార్పు చెందారండి, దొంగలు మారారండి, వ్యభిచారులు మారారండి, తాగుబోతులు మారారండి, తిరుగుబోతులు మారారండి. ఎంతోమంది భయంకరమైన పాప జీవితంలో జీవిస్తున్న వారు ఈనాడు మార్పు చెందారు. అంటే ఏ వ్యక్తులను బట్టో కాదు, దేంట్లో ఉన్న దేవుణ్ణి బట్టి. గట్టి చెప్పలు కూడా ఒకసారి హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి, ఈ బైబిల్లో ఉన్న దేవుని బట్టి అనేక మంది మార్పు చెందారు. ఈరోజు అనేక మంది రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు మనల్ని మార్చరు, మార్చేదల్లా బైబిల్ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. కనుక నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఈ యొక్క పట్టణములో నా ప్రియదేని బిడ్డరా, దైవజనుడు ఎప్పుడైతే నా ప్రియదేని బిడ్డరా చెప్పినప్పుడు, నా ప్రియదేని బిడ్డరా, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఏమైందో తెలుసా? నా ప్రియదేని బిడ్డరా, ఏమైందో తెలుసా? దేవునికి అంకితముగా, దేవుణ్ణి అంటుకట్టుకొని జీవించే విధంగా కొన్ని మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు, మూఢ భక్తి, అలా విధానమైనవన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో నా ప్రియదేని బిడ్డలారా, పౌలు గారు చాలా బోధించాడు. ఈ పట్టణంలో చాలా విషయాలు పౌలు గారు బోధించినప్పుడు, నా ప్రియదేని బిడ్డలారా, కొందరు మార్పు చెందే వాళ్ళు ఉంటారు, కొందరు మారని వాళ్ళు ఉంటారు. అయితే నా ప్రియదేని బిడ్డలారా, చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే ఇది నాలో చాలామంది కూడా, నా ప్రియదేని బిడ్డలారా, చాలామంది కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, ఇది ఒకటి చెప్పి నేను టైం అయిపోతుంది, ముగిస్తాను, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది, చూసారా? ఎవరి పెళ్ళి అంటారు? నాదేనా? యేసుబాబు పెళ్ళా? సరే, యేసుబాబు కలర్ ఎప్పుడు వచ్చారట చెప్పి, ఏదైనా పౌడర్ ఉంది నా దగ్గర చెప్పాలి కదండి. ఎవరికండి నిద్రపోతున్నారు కదండి, చెబుతున్నారండి కదండి. నా ప్రియదేని బిడ్డలారా, అక్కడ ఒక వివాహం జరుగుతుంది కదా. అయితే చాలా పెళ్లి కార్డులు మీరు చూసారా? చాలా పెళ్లి కార్డులు చూసారా? టైం పెడతారు, టైం పెడతారు తెలుసా? ముహూర్తం 10 గంటల 33 నిమిషాలు 35 నిమిషాలు అంటూ ఉంటారు కదా. ఈ క్రైస్తవులు అందరూ కూడా చాలామంది ప్రార్థనకి వెళ్తారా, చేసుకుంటారా, దండం పెడతారా, ప్రార్థన చేస్తారా,
పిల్లోడి పెళ్ళికి వచ్చేసరికి అయ్యో పెద్ద అయినో ఆడికి వెళ్ళి అబ్బాయి పేరు అమ్మాయి పేరు చెప్పి చూపించుకురాపోయా, నరికేయాలన్నీ, నరకాలి. ఏంటండి పాస్టర్ గారు ఏమయ్యాడండి? ప్రార్థన ఏమైందండి? నువ్వు చేసే ప్రార్థన ఏమైందండి? ఈరోజు చాలామంది పెళ్లి కార్డులో ఇదే పదం ఉంటుంది. నేను అందరిని అంటలేదు సుమా, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం చూసి జాతకాలు చూసుకోవడానిక? అది అన్నిళ్ళకైతే తగినదేమో కానీ, దేవుని ఎరగక ఉన్న వాళ్ళకైతే తగినదేమో కానీ, దేవుని ఎరిగిన మనము ప్రియులరా, మీ అందరంటే నాకు కోపం కాదమ్మా. మీరు ఒకవేళ అలా చూపించుకొని వచ్చారేమో నాకు తెలియదు, నా మీద కోపపడుతున్నారు. పాస్టర్ గారికి ఎవరు నా గురించి చెప్పుకుంటారు మొత్తానికి, అందుకే చెబుతున్నాడు అనుకుంటున్నారేమో. మీకు దండం వందనాలు. మీ గురించి ఎప్పుడు చెప్పట్లే నేను. జరుగుతున్న పరిణామం ఇది. లోకంలో తెలుసో తెలియకో చేశాం, తెలుసో చెల్లికో కట్టించుకున్నారు, తెలుసో తెలుగు చేతులకి లేకపోతే ఇంకోటి ఏదో చేసుకున్నారు, అయిపోయింది. ఇంతటితోనే దాన్ని ఆపేయండి, ఇంతటితోనైనా దాన్ని విడిచిపెట్టండి, ఇంతటితోనైనా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. లేకపోతే దేవుని తీర్పుకు మనం బానిసలు అవుతాం, దేవుడి ఉగ్రతకు మనం లోనైపోతాం. ఆలోచించండి. నేను నిజమే చెబుతున్నాను. దేవుని వాక్యం చెబుతుంది, అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు కదా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా? పాపులు మార్గం నిలవద్దు, అపహాసులు కూర్చొని చూడవద్దు, దుష్టులు కూర్చున్న చోట దుష్టుల దగ్గర ఉండొద్దు అని దేవుని వాక్యం పదే చెబుతుంది కదా. సౌలు గురించి మీకు ఒక విషయం చెప్తా. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో రాజు ఇశ్రాయేలు ప్రజలకు. సౌలు తెలీదా? తెచ్చుకోండి. మా పాస్టర్ గారు కూడా తెలియట్లా, ఇంకేం చెబుతా. ఎవరు రాజు? ఎన్నో రాజు అండి? చెప్పావా? చెప్పింది అనుకుంటా. ఎన్నో రాజు అండి? మొదటి రాజు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో రాజు? మొదటి రాజు. ఏరి కోరుకొని ప్రజలు రాజును పెట్టుకున్నారు. సమూయేలు అభిషేకించాడు, రాజు అయ్యాడు. అయితే ఆ తర్వాత నా ప్రియదేని బిడ్డలారా, సౌలు రాను ప్రవర్తన మారింది. రాను ప్రవర్తన మారితే సౌలు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నా ప్రియదేని బిడ్డలారా, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సృష్టికర్తైన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్తైన దేవుణ్ణి మర్చిపోయి, నేను రాజుగా స్థిరపరిచిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ సౌలు ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పి. అక్కడ ప్రారంభమైంది. దేవుడు అతన్ని కొట్టేశాడు, దావీదు నిలబెట్టాడు. గట్టి చప్పలు కొడదాం ఒకసారి. ఇది వాస్తవం. దేవుడు కొన్ని పర్యాయాలు మనం చేసే దాన్ని బట్టి దేవుని కృపను మనం పోగొట్టుకుంటాం. దేవుని కృపను మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. కనుక నా ప్రియులరా, అలాంటి వాటికి మద్దతు ఇవ్వద్దు, అలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. అవి మనకి తగినవి కావు. క్రైస్తవులు అయిన మనకు జీవితాన్ని మాదిరిగా ఉంచుకుందాం. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. ఒక చిన్న మాట చదివి ముగిచ్చేస్తాను. దేని గురించి రేపు వచ్చే ఆదివారం చెప్తాను. తుయితేరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతున్నాడంటే, ఇక్కడ 3 స్టెప్పులు, 3 విధానాలుగా ప్రత్యక్షమవుతున్నాడు. దూతకు ఇలాగు రాయము. 1, అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడుగా. 2, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడుగా. 3, దేవుని కుమారునిగా. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అంటండి? అగ్ని జ్వాలల వంటి దేవుడుగా, అపరంజిని పోలిన దేవుడిగా, దేవుని కుమారుడిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ విషయాలు రేపు వచ్చే పాఠంలో చెప్తాను. సమయం పరిగెత్తుంది కాబట్టి, కనుక సంస్కారపు బల్లారాధన ఉంది కాబట్టి, కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. వీలుంటే మీరు వచ్చే ఆదివారం తప్పకుండా ఈ వాక్యాలు ఏమి చెప్పబోతున్నానో మీరు తప్పకుండా సిద్ధపడగలిగి రావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? నిజంగా పలుమార్లు మనం వెళ్ళకూడని చోటకి ఏమైనా వెళ్ళామేమో.
వెళ్ళకూడని చోటకి మనం ఎక్కడికైనా వెళ్ళేమేమో. లోకులు నడిచిన మార్గంలో మనం నడిచేవేమో. ఒకసారి మనము ఆలోచించేద్దాం. నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. వెనక్కి వెళ్ళి చూడండి. కళ్ళు మూసుకొని మనసులో వెనక్కి వెళ్ళి చూడండి. ఏమైనా నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఉన్నావేమో. దేవునికి ఇష్టం లేని పనులు నీలో ఏమైనా ఉన్నాయేమో. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నీలో ఉందేమో. దేవుడు చేయమన్న పని చేయకుండా దేవుడు వద్దన్న పనిని నువ్వు చేసేవేమో. ఒకసారి ఆలోచన చేయండి. యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, నా సువార్తను చెప్పు అన్నాడు. కానీ యోనా నినివే పట్టణానికి వెళ్ళలా, తర్షీషుకు వెళ్ళాడు. జీవితం చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ యోనాకు మరలా ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్నా, ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా దేవుడు నీ హృదయాన్ని ఈరోజు తెరవబోతున్నాడు. నీ మనస్సును తెరవబోతున్నాడు. యేసయ్యా, మరొక జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా, మరొక భవిష్యత్తు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఇప్పుడు వరకు నాతో మాట్లాడిన ప్రతి మాట దేవుడే నాతో మాట్లాడినట్లయితే మీ కుడి హస్తాలు పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు వరకు విన్న వాక్యం అంతటిని ఎవరైతే వారు చేతులెత్తి ప్రార్థిస్తున్నారో వారందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచే ప్రభువా. నిజమే, పలుమార్లు తండ్రి నీ వాక్యాన్ని వింటున్నాం, కానీ ఈ చెవితో వదిలిపెట్టేస్తున్నాం అయ్యా తండ్రి. విన్నట్టుగా ఉంటున్నాం, పట్టనట్టుగా ఉంటున్నాం తండ్రి. నామకార్థమైన బిడ్డలుగా ఉంటున్నామేమో. ఈరోజు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయత జీవితంలోనికి మమ్మల్ని బలపరచమని, నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని తీసుకురమ్మని, ఈ లైవ్ చూస్తూ ఈ కార్యక్రమాలు ఏకీభిస్తున్న ప్రతి వారిని కూడా బ్లెస్ చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుడు ఇప్పుడు వరకు నాతో మాట్లాడినట్లు గట్టి చప్పలు కొడదాం ఒకసారి.